అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సమభావం అనే ఒక చక్కటి చందమామ కథను విందాం. ఈ కథ జూలై 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒకప్పుడు గురు గోవిందు నిండు కొలువులో ఉండగా సేవకులు ఒకరిని దర్బార్లోకి తీసుకువచ్చి ఆయన ఎదుట నిలబెట్టారు. ప్రభు, ఇతని పేరు కన్హయ్య. ఇతను పరమద్రోహి అని తెలియటం చేత దేవర ఎదుటకు తీసుకువచ్చాము అని చెప్పారు. కన్హర మర్యాదస్తుడు, ఉదారుడు, మంచి హృదయం కలవాడు. ఈ సంగతి గురు గోవిందుకు బాగా తెలుసు. సరే, ఇతను చేసిన తప్పేమిటి అని గురు గోవిందు వాళ్ళను అడిగాడు. ప్రభు, మన వీరులు వెళ్ళి ఒక వరస నుంచి శత్రు సైనికులను సంహరిస్తూ ఉంటే కొన ప్రాణాలతో ఉన్న ఆ ముస్లిం సైనికుల గొంతుకులో నీళ్లు పోస్తాడట ఈయన. మహారాజ్, ఎలా ఉందో ఈ స్వామి ద్రోహం చూడండి అని వాళ్ళు విన్నవించుకున్నారు. ఈ మాటలు వినగానే గురు గోవిందుడు కన్హయ్యను పిలిచి, ఏమి చెబుతావయ్యా అని ప్రశ్నించాడు. అందుకు కన్హయ్య ఇలా సమాధానం చెప్పాడు. నేను యుద్ధరంగం మీద ఉండగా నా దృష్టికి హిందూ సైనికులెవరో ముస్లిం సైనికులెవరో తేడా ఏమీ తెలియకుండా ఉంది. క్షతగాత్రుడైన ప్రతి వీరునిలోనూ నా కంటికి దైవస్వరూపమే కనిపిస్తుంది. అందుచేత వారు వీరు అనే భేదం పాటించక వీరుడన్న వాడికల్లా నా చేతనైనట్లుగా సేవ చేసుకుంటున్నాను. ఇదే నా వల్ల జరిగిన తప్పు. అమృతతుల్యాలైన ఈ పలుకులు గురుగోవిందునకు మేరలేని సంతోషాన్ని కలిగించినవి. వెంటనే కన్హయ్యను చేరదీసుకొని ఆయన ఆశీర్వదించాడు. అంతేకాదు, తన పెట్టెలో నుంచి ఒక డబ్బా తీసి కన్హయ్యకు ఇచ్చి, నాయనా, పడిపోయిన వీరులకు ఆ వీరులు ఏ జాతికి చెందినా సరే నీళ్ళు ఇవ్వటమే కాదు, ఈ తైలం తీసుకొని వారి గాయాలకు రాసి కట్లు కట్టి నయం చెయ్యి. జ్ఞానివైన నీవు ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు యుద్ధంలో పోరాడుతున్నది హిందువులు ముస్లింలు కాదు, ఎంత మాత్రమూ కాదు. ధర్మదేవత బయలుదేరి అధర్మాన్ని అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నది. ఈ సంఘర్షణే లేకుంటే మనమందరము ఒకటే. మనలో మనకు భేదం లేదు, ద్వేషము లేదు అని బోధ చేశాడు. గురువాజ్ఞ ప్రకారం ప్రియ శిష్యుడైన కన్హయ్య ఆ తైలం డబ్బా చేతపుచ్చుకొని మానవ సేవ చేసి తరించడానికి మళ్లీ యుద్ధరంగానికి బయలుదేరాడు. తక్కిన శిష్యులందరూ కన్హయ్యను చూచి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆయనను అనుసరించి తరించడానికే వారు ప్రయత్నించారు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.